మీరు ఎవరు దేవుడికి ప్రియమైన బిడ్డలుగా ఉండడానికి రాలేదా? మీరు ఎవరు ఆత్మ పొందుకోవడానికి రాలేదైతే చెప్పాలి. మనం దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుని ఆత్మ మన మీద దిగు రావాలి. మనము దేవుడికి ప్రియమైన బిడ్డలుగా ఉండాలి. ఆయన సాక్ష్యం ఇవ్వాలి. ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? ఎవరు సాక్ష్యం ఇవ్వాలో ఉంటారు. మనం వచ్చాము, ఏదో పెట్టారు, చెప్పారు, వచ్చాము, వాళ్ళు ఏదో పిలిచిన, వాళ్ళు ఏదో మాటలు చెప్పారు, విన్నాము, వెళ్ళిపోయాం కాదు. ఇక్కడికి వచ్చి మనము ఏమి విన్నాము, ఏమి పొందుకున్నాము, ఎవరికి ఇష్టలుగా ఉండి తిరిగి వెళ్ళాలి. ఎవరికి ఇష్టలుగా ఉండి తిరిగి వెళ్ళాలి? దేవుడికి. ఏ దేవుడికి? మనలను తన పోలిక చెప్పన తన స్వరూపమందు మలుచుకున్నాడే. అర్థంలోకి మనం నిలబడితే ఎవరు కనపడతారు? మీకు మీరే కనపడతారు, ఎవరు కనపడతారు? మనల్ని మనం చూసుకోవడానికి అర్థంలోకి వెళ్తాం, సరి చేసుకోవడానికి. ప్రభు మనలో తనను తాను చూసుకొని సంతోషపడటానికి, తనను మహిమపరచడం కొరకు తన స్వరూపమందు మనల్ని నిర్మించాడు. మనము ఆయన్ని విడిచిపెట్టి అన్ని వెంబడిస్తాం, కానీ ఆయన విషయంలో మాత్రమే దూరంగా ఉంటాం. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందుకొని తిరిగి మరలా ఒడికి వెళ్తున్నప్పుడు పౌరుల రూపంలో పరిశుద్ధాత్మ దిగి వచ్చి, ఈయన నా ప్రియకుమారుడు, నేను ఈయనను ఆనందించున్నాను అని తండ్రి చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ రోజు తండ్రికి ఇష్టమైన కుమారులుగా ఈ నా కుమార్తె నాకు ఇష్టమైనది, ఈ నా కుమారుడు నాకు ఇష్టడు అని దేవుని ద్వారా మేము పిలువబడ్డమన్న వారు ఎవరంటే చెప్పండి. మిమ్మల్ని ఎవరికి